హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్లో ఎమ్మి ఫ్రై మసాలా చికెన్ గ్రేవీ కర్రీని షేర్ చేయబోతున్నానండి. నార్మల్గా చేసుకునే చికెన్ కర్రీ కన్నా కూడా ఈ ఫ్రై మసాలా చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో వ్లాగ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ గ్రేవీ కర్రీ మనకి చపాతీకి, పూరికి, రొట్టెకి, దోశకి, వడకి చాలా బాగుంటుందండి. బగారా రైస్కి కూడా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే నేను 1 kg చికెన్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని కడాయిలో పెట్టుకున్నాను. సో ఈ చికెన్ మనకి కుక్కర్ లేకన్నా కూడా కడాయిలో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని తగినంత కల్లుప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం మసాలా ఫ్రై చేసుకోవాలి కదా, అప్పుడు కూడా మనము ఆయిల్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం అనేసి 2 టేబుల్ స్పూన్స్ని మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకి పట్టే విధంగా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసాం కదా, ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి చికెన్ నీచు వాసన అనేది రాకోకుండా మంచి అరోమాతో టేస్టీగా ఉంటుంది. ఉప్పు, పసుపు, నూనె అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని 5 to 10 minutes మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ వచ్చి మంచిగా బాయిల్ అయిపోతుంది చికెన్. సో చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా చికెన్లో నుంచి వచ్చే వాటర్తో చికెన్ ఉడికితే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ముక్క. నార్మల్గా మనము మ్యాగ్నేట్ చేసే టైప్లో అయితే ఫస్ట్ అంతా మ్యాగ్నేట్ చేసేసి డైరెక్ట్గా వాటర్ వేస్తాం కదా, అప్పుడు చికెన్ మనకి కొంచెం రబ్బర్ లాగా అనిపిస్తుంది. ఇలా చేస్తే మాత్రం చికెన్ చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. అది కొంచెం సేపు దమ్ పట్టేసి ముక్క ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని మనం మసాలా ఫ్రై చేసుకుందాం. ఇందాక నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను కదా, సో ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. చికెన్లో మరి ఆయిల్ తక్కువ ఉన్నా బాగుండదు, ఎక్కువ ఉన్నా బాగుండదు. సో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను అంతా కూడా నేను చూపించేవి ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక చిన్న టమాటా, కొద్దిగా అల్లం, చెక్క, లవంగం, మొగ్గ, తెల్లవాయలు, కొత్తిమీర, 4 జీడిపప్పులు, వీటన్నింటిని కూడా మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ మసాలా అయితే నేను ఎక్కువ వేసుకోలేదండి, కొద్దిగా వేసుకున్నాను. మా బాబు కొంచెం స్పైసీగా ఉంటే తినడనమాట. సో ఇవన్నీ ఏంటంటే స్పైసీ కూడా కాదు, ఘాటుగా అనిపిస్తాయి. సో అందుకోసం అనేసి స్పైసెస్ అయితే కొంచెం తక్కువ యాడ్ చేస్తాను. ఒక బిర్యానీ ఆకును కట్ చేసి వేసుకోండి. బిర్యానీ ఆకు ఫ్లేవర్ చికెన్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 4 బాదం పప్పు, జీడిపప్పులు, కొన్ని తెల్లవాయలు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా అయితే ఒకటే చాలండి చికెన్కి. చాలామంది 2 అలా వేస్తుంటారు, అప్పుడు మనకి చికెన్ అనేది స్వీట్నెస్గా వస్తుంది. ఒక్క టమాటా వేసుకుంటే చాలు. సో ఇవన్నీ కూడా షాలో ఫ్రై చేసుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా. మరి హై ఫ్లేమ్లో అలా పెట్టి ఫ్రై చేయకండి. మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది మసాలా. సో చూసారు కదా, మనకి ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 5 to 10 minutes వాటిని చల్లారనివ్వండి, లేకపోతే మనకి మిక్సీకి వేసుకోవడం కష్టం అవుతుంది. సో కొంతమంది చికెన్లో కొబ్బరి యాడ్ చేసుకోరు, నేనైతే కొబ్బరి యాడ్ చేస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడర్ని యాడ్ చేశాను. మనం ఫ్రై చేసుకున్న మసాలా అంతా కూడా యాడ్ చేస్తున్నాను. సో నార్మల్గా మనము పచ్చి మసాలా అంతా కూడా మిక్సీకి పట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకొని మసాలాని పేస్ట్ చేసుకోండి. ఇలా ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఈ సేమ్ గ్రేవీ మనం
పన్నీర్కి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ చికెన్లోనే వచ్చిన వాటర్లో ఉంటుంది కదా, ఆ వాటర్తో ఈ పేస్ట్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత కారం, కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారంని యాడ్ చేసుకోండి. సో నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేశాను 1 kg చికెన్కి. సో ఈ మసాలా అండ్ ఈ కారంని అంతా కూడా బాగా కలుపుకోవాలి. మరీ ర్యాష్గా కాకోకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి చికెన్ని. అప్పుడే మనకి ముక్క అనేది చెదిరిపోకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంకా మూత పెట్టేసి 5 minutes దమ్ పెట్టేస్తే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. ఆల్రెడీ ఫ్రై మసాలానే కదా, మళ్ళీ ఎందుకు ఫ్రై అనుకుంటారేమో, మనకి ఇంకా ముక్కకి అంతా కూడా మసాలా బాగా పడుతుంది ఇలా ఫ్రై చేసుకుంటే. సో నార్మల్గా ఎవరైనా చికెన్ని ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకా ఇప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఇంకా చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది. బట్ కాకపోతే మా ఇంట్లో చికెన్ పులుసే అడిగారు, గ్రేవీ కర్రీనే అడిగారనమాట ఆ రోజు. సో అందుకోసం అనేసి నేను గ్రేవీ కర్రీనే చేశాను. ఇట్లా నాకు ఈ టైంలో అయితే నోట్లో నీళ్ళు వచ్చేవి, అంత బాగా అనిపించింది చికెన్. అప్పటికే మేము ఒక 2-3 స్పూన్స్ అయితే లాగిచ్చేసాం ఫ్రైతోనే. గ్రేవీ కర్రీ కన్నా కూడా ఇలా ఫ్రై అయితేనే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. సో నెక్స్ట్ టైం ఇదే విధంగా ఫ్రై కూడా ట్రై చేస్తాను నేను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో. సో మనకి ఎప్పుడు కూడా చికెన్ ముక్కలు మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. ఇలా మీడియం సైజ్ చికెన్ ముక్కలు తీసుకుంటే మనకి కుక్కర్ లేకపోయినా ఎప్పుడైనా త్వరగా చేసుకోవాలన్నా ఈ విధంగా చేసుకోవాలంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ చికెన్ కర్రీ. ఇంకా కొంత గార్నిష్ కోసం కరివేపాకుని కూడా యాడ్ చేశాను. చూసారా ఫ్రై లాగా అయితే ఎంత బాగుందో అసలు. సో నేనైతే కొంచెం గ్రేవీ కర్రీనే చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను బగారా రైస్కి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అందుకోసం అనేసి ఇంకా గ్రేవీ కర్రీకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ కూడా మనకి ఎక్కువ అవసరం ఉండదండి, ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇంకా టీ గ్లాస్తో అయితే ఒక చిన్న గ్లాసే సరిపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇంకా అంతా కలుపుకున్న తర్వాత 5 minutes మూత పెట్టేస్తే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారా మంచిగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి ముక్క కూడా పర్ఫెక్ట్గా, కర్రీ అంతా కూడా జ్యూసీగా మంచి గ్రేవీ కర్రీతో వచ్చేసింది అన్నమాట. సో మరి ఇంకా లేట్ ఎందుకు, ఇవాళ సండే కదా, హ్యాపీగా ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి. అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా చికెన్ కర్రీని ట్రై చేసి సో మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని కూడా ఈ చికెన్ కర్రీ వాళ్ళకి సర్వ్ చేసి మంచి రెస్పాన్స్ తీసుకోండి. మనం బిర్యానీ చేసుకున్నా కూడా ఈ గ్రేవీ కర్రీని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే లేట్. సో ఈ గ్రేవీ కర్రీ అయితే మేము మధ్యాహ్నం బగారా రైస్కి, నైట్కి వచ్చేసి రొట్టెలేకి తిన్నామన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మా ఇంట్లో బగారా రైస్ చేసుకున్నాం కదా, బగారా రైస్ చికెన్ కర్రీ అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మరి ఇంకా లేట్ ఎందుకండి, సండే కదా, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ న్యూ ఇయర్కి కూడా మంచి రెసిపీని షేర్ చేసినందుకు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నట్టు న్యూ ఇయర్ అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, న్యూ ఇయర్ అనగానే ఏదో మారిపోతుంది, న్యూ లైఫ్ అన్నట్టు ఏం కాదు, జస్ట్ గోడకున్న క్యాలెండర్ మాత్రమే మారుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్ మన రొటీన్ లైఫే ఉంటుందన్నమాట. సో నా ఒపీనియన్ అయితే ఇది, మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా wish you happy new year 2024. Have a prosperous new year to all.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బై.